ఇక్కడ రాజమండ్రిలో స్థానికంగా ఒక సెట్టిబలిజ యువకుడి పైన తీసుకుని వచ్చి పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి టెర్రరిస్ట్ లాగా రోడ్డు మధ్యలో ఆపేసి అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అతని పైన రౌడీ షీట్ తీస్తే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఈ డిపార్ట్మెంట్కి. మీరు చీటికి మాటికి ప్రభుత్వ కక్ష సాధింపులు చెయ్యొద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మీరు మాటి మాటికి స్టేషన్లకు పిలిపించొద్దని కూడా చివాట్లు పెట్టింది. మళ్ళీ ఇవాళ ప్రచారాలు చేస్తున్నారు. ఒక రౌడీ షీటర్ వీళ్ళే తీస్తారు, రౌడీ షీటర్లు మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు, ఏ రౌడీ షీటర్ని అరెస్ట్ చేస్తే తప్ప అని. నేను అడుగుతా ఉన్నా, 2 కేసులు ఉన్న వ్యక్తి పైన అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది కాక ఇవాళ నారా లోకేష్ గారు అవలంబించే రాజ్యాంగము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదండి, ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దీనిపైన గౌరవం లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ పట్టుకోవడం, ఆ రెడ్ బుక్లో నోటికొచ్చిన మాటలు మాట్లాడడం. ఆ రెడ్ బుక్నే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐపీసీ సెక్షన్ని పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ సెక్షన్ని మీరు అవలంబిస్తున్నారు. ఐపీసీ సెక్షన్లో ఒక గాలికి వదిలేశారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ సెక్షన్లు జరుగుతూ ఉన్నాయి. సరే, ఐపీసీది బిఎన్ఎస్గా మారింది, బిఎన్ఎస్ సెక్షన్స్ని అవలంబించాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నా. దాన్నే అలుసుగా తీసుకుని ఇవాళ ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలండి, యువత ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి. మరి నారా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకుని ఆయన బుక్ పట్టుకుని మాట్లాడిన మాటలు ఏంటండి? రెడ్ బుక్ పట్టుకుని కడ్రాయర్తో నడిపిస్తా, కడ్రాయర్తో పరిగెట్టిస్తా, ఏ జగన్ లండన్ దేనికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు అని ఆ బీప్ మాటలు. ఇతను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అండి, ఇతను మాట్లాడచ్చా? బూతులు మాట్లాడచ్చా? ఏం మాట్లాడావు? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరో చూడలేదని అనుకుంటున్నావా బాబు నారా లోకేష్? నువ్వు జగన్ గారి గురించి లండన్ వెళ్ళినప్పుడు నువ్వు ఏ మాట మాట్లాడావు? ఆ మాట నేను ఉచ్చరించగలను, కానీ సభ్య సమాజం ఒప్పుకోదు. సభ్య సమాజం ఒప్పుకోదు. ఏం మాటలు మాట్లాడావు? నువ్వు మాకా నీతులు చెప్పేది? ఇవాళ సాయి కృష్ణ లాకప్ డెత్ జగనన్న గనక బయటికి తీసుకురాకపోతే అసలు అది వెలుగులోకి వచ్చేదా అని అడుగుతా ఉన్నా. వచ్చేది కాదు. ఇవాళ దళిత యువకుడు నేను పలానా పోలీస్ ఆఫీసర్ వాళ్ళని చచ్చిపోతున్నాను అని సూసైడ్ వీడియో చేసుకుంటే మేము దాన్ని బయటికి తీసుకురాకపోతే వెలుగులోకి వచ్చేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో అండి, స్టీల్ ప్లాంట్లో అక్కడ దుర్ఘటన జరిగితే ఈయన నారా లోకేష్ గారు అంటారు, మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదా మీకెందుకు అని అంటున్నాడు. ఎవరైనా మాట్లాడతారండి అలాగా? ఇప్పుడు అక్కడ సహనం కోల్పోయి ఈ రకంగా మాట్లాడతారా ఎవరైనా అని అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. అదే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగనన్న ఎక్స్గ్రేషియా కింద ₹1 కోటి ఇచ్చాడు. మీరేం చెప్తున్నారు? వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఇండస్ట్రీస్ యాక్ట్ ప్రకారంగా లేకపోతే స్టీల్ ప్లాంట్లో వాళ్ళు దాచుకున్న డబ్బుల ప్రకారంగా వాళ్ళకు వచ్చే డబ్బులు ఎలాగ వస్తాయి? మీరు చెప్పినా చెప్పకపోయినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత తీసుకుని ఏం చేసిందని అడుగుతున్నా. అదేం లేదే. కల్తీపాల్ ఘటన జరిగింది, అసెంబ్లీలో మాట్లాడారు, 10 లక్షలు ఇచ్చుకుని చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఆ బాధితులు ఎవరైతే ఆ చంటి పిల్ల తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే నేను వెలుగులోకి తీసుకొస్తే మళ్ళీ దానిపైన స్పందిస్తున్నారు. అంటే ఇలాగా ప్రతిపక్షము మేము ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తే మాత్రం స్పందిస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇవాళ ఫైనల్గా ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీని రెస్టోర్ చేయండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది మీరే మనుషుల్ని పురమాయిస్తారు,
మీరే రాళ్లతో ఇసిరిపిస్తారు, మధ్యలో పోలీసులు వస్తే వాళ్ళు బలైపోతున్నారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా జరుగుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ప్రజలు అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. దీనికి తగ్గిన గుణపాఠము రాబోయే రోజుల్లో మీరు ప్రతిదానికి, ప్రతి చర్యకు కూడా, ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హోంమంత్రి గారు, హోంమంత్రి గారు, నేను మీకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ పర్సనల్ కేర్ పైన తీసుకునే శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపైన తీసుకోండి. ఆ శ్రద్ధ కేవలము ప్రెస్ ముందరకు వచ్చి డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆయన అంటాడు ఒకవేళ హోమ్ మినిస్ట్రీయే నా చేతిలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటారు. అసలు ఏదండి ఇది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీ కూటమి అంటే? మీలో మీకు పొంతనలు ఉండవా? మీలో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండదా? అంటే హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందా? అయితే తీసుకోండి, తీసుకుని అదేదో చూపించండి. మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటారు పంతం నానాజీ మాటలను వెనక్కేసుకుని వస్తారు. మీరు వైసీపీ వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడారు, ఈయన మాట్లాడింది చాలా తక్కువ అంటున్నాడు. మరి అధికారం మీకు ఇచ్చారు కదండి. ఒకవేళ మేము తప్పులు చేస్తే అంటే మేము కూడా ఆ తప్పులు దానికి డబల్ చేస్తామన్నా దానికి అర్థం? ఇది సరైన పద్ధతి కాదండి. ఇమీడియట్గా ఎవరైతే ఆ రాయి విసిరిన ఆ బ్యాచ్, ఎవరైతే తెలుగుదేశము పార్టీ గూండాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కావాలంటే పేర్లతో సహా లిస్ట్ ఇస్తాం, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తాం. వీళ్ళందరిపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు, మామూలు ఏదో చిన్న చితకా కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఎందుకంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద రాళ్ళు విసిరిన సందర్భం అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సిందిగా ఆ లిస్ట్ కూడా మేము పంపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎవరెవరు బ్యాచెస్ అక్కడ ఉన్నారో. దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఎలాగా మా పార్టీ నుంచి మేము ఎలాగా కంప్లైంట్ ఇచ్చాము, మీరు సుమోటోగా తీసుకొని ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.